దాన వీర శూరతలకు ప్రతీక కర్ణుడు. మహాభారతంలో అతిరథులందరిలో శ్రేష్ఠుడు కర్ణుడు. అర్జునుడిని సైతం ఓడించగల మహాయోధుడు కర్ణుడు. ఒక్క బాణంతో ఈ బ్రహ్మాండాన్నే 2 అడుగులు వెనక్కి జరిపిన వీరాధివీరుడు కర్ణుడు. ఒక్క మాటలో చెప్పాలంటే కర్ణుడు లేకపోతే అసలు మహాభారత యుద్ధం జరిగేదే కాదు. భీష్ముడు, ద్రోణుడు, కృపాచార్యుడు, కృతవర్మ, అశ్వత్థామ ఇలా ఎంతో మంది మహాయోధులు కౌరవ సైన్యంలో ఉన్నా దుర్యోధనుడు నమ్మింది ఒక్క కర్ణుడినే. అంగరాజ్యంతో పాటు తన అర్ధ సింహాసనాన్ని సైతం దుర్యోధనుడు కర్ణుడికి ఇచ్చాడంటేనే కర్ణుడి పరాక్రమాలు ఎలాంటివో మనం అర్థం చేసుకోవచ్చు. నీవు పాండవుల వైపు వస్తే సువిశాలమైన ఇంద్రప్రస్థ రాజ్యానికి నిన్నే చక్రవర్తిని చేస్తానని కృష్ణుడి ఇచ్చిన ఆఫర్ని సైతం తిరస్కరించిన రాజ్యకాంక్షలేని రాధేయుడు కర్ణుడు. స్నేహం కోసం దుర్యోధనుడికి ఇచ్చిన మాట కోసం తన తమ్ముళ్లైన పాండవులను సైతం వదులుకున్న నిస్వార్థపరుడు కర్ణుడు. పద్మవ్యూహంలో అభిమన్యుడు చనిపోతే గొప్ప వీరుడు నేల కొరిగాడని కన్నీళ్లు కార్చిన మానవతామూర్తి కర్ణుడు. అప్పుడు శ్రీహరి ప్రత్యక్షమై ప్రహ్లాద, నరనారాయణులు తన అంశంతో జన్మించిన వారేనని వారిని నీవు గెలవలేవని చెబుతాడు. అప్పుడు ప్రహ్లాదుడు తన తప్పు తెలుసుకొని నరనారాయణులను క్షమించుమని వేడుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.
ఆ తర్వాత వారి తపస్సు ఏ ఆటంకం లేకుండా కొనసాగుతోంది. నరనారాయణుల తపస్సుకి భయపడ్డ ఇంద్రుడు వీరు తపస్సు చేసి తన ఇంద్ర పదవిని లాక్కోవాలని చూస్తున్నారని తప్పుగా భావించి వారికి తపోభంగం చేసి రమ్మని అప్సరసలైన రంభ, మేనకలను పంపుతాడు. అప్పుడు వారు తమ అందచందాలతో, నృత్యగానాలతో నరనారాయణుల తపస్సుకు భంగం కలిగించాలని ఎంతో ప్రయత్నించారు. కాని ఫలితం శూన్యం. చివరకు నారాయణుడు వారిని దగ్గరకు పిలిచి, మీ అందచందాలు మమ్మల్ని ఆకర్షించలేవు. మేము ఇంద్రపదవి ఆశించి ఈ తపస్సు చేయడం లేదని మా మాటగా మహేంద్రునకు తెలియజెప్పండి. మేము ఒక రాక్షసుడిని సంహరించడానికి తపస్సు చేసే శక్తిని కూడగట్టుకుంటున్నాము అని తన తొడ మీద చరిచాడు. ఆ శబ్దం నుంచి ఓ అసాధారణ అద్భుత సౌందర్యరాశి జన్మించింది. తన ఊరువుల అంటే తొడల నుంచి పుట్టిన ఆ సుందరికి ఊర్వశి అని పేరు పెట్టి ఆమెను ఆ అప్సరసలకు ఇస్తూ, ఈమెను మా బహుమతిగా మహేంద్రునకు ఇవ్వండి అని చెప్పి వారిని ఒకే ఒక్క కవచ కుండలంతో జన్మించాడు. ఇక్కడ కుంతీదేవి నవమాసాలు మోసి కర్ణుణ్ణి కనలేదు. సూర్య భగవానుడు కూడా కుంతీదేవితో సంసారము చేయలేదు. దుర్వాస మహర్షి కుంతీదేవికి ఇచ్చిన సంతాన సాఫల్య మంత్రం ప్రకారం కుంతీదేవి ఏ దేవుణ్ణి ప్రార్థిస్తే ఆ దేవుడు వచ్చి బిడ్డలను మాత్రమే ఇచ్చి వెళ్ళిపోతారు. అంతేకాని ఇక్కడ మానవులకు వలె పరస్పర శారీరక సంబంధంతో బిడ్డలు పుట్టరు. ఏ దేవుడైనా తన అంశంతో ఒక బిడ్డను సృష్టించి ఇచ్చి వెళ్లడం తప్ప
మరే వరాలు వారు అనుగ్రహించరు. ఆ మంత్ర ప్రభావం అలాంటిది. ఇలా పుట్టిన బిడ్డలను అయోనిజలు అంటారు. అయోనిజ అనగా వీరు తల్లి గర్భం నుండి కాక డైరెక్టుగా పిల్లల రూపంలో జన్మిస్తారు. సీతాదేవి కూడా అయోనిజగా జన్మించి జనకునికి దొరుకుతుంది. నారాయణుడి తొడల నుంచి పుట్టిన ఊర్వశి కూడా అయోనిజనే. ఆ తర్వాత కుంతీదేవికే పుట్టిన ధర్మరాజు, భీముడు, అర్జునుడు, అలాగే పాండరాజు ఇంకొక భార్యకు పుట్టిన నకుల, సహదేవుడు గాని వీరంతా డైరెక్టుగా పిల్లలుగా పుట్టినవారే. వీరే కాక మనకు పురాణాలలో చాలామంది డైరెక్టుగా పుట్టిన మహర్షులు, గంధర్వులు, మానవ కన్యలు కనిపిస్తారు. వీరి గురించి తర్వాత వీడియోలలో చెప్పుకుందాం. అయితే సూర్య తేజస్సు కలగలిసి సహజ For more videos like this, subscribe Big TV channel.